మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ ఇండియా మధ్య జరుగుతున్న 4వ టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి టీమిండియాపై పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టీమిండియా బౌలర్లు సరైన వ్యూహాలతో బౌలింగ్ వేయలేకపోవడం, బుమ్రా కూడా అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయకపోవడంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. జో రూట్ సెంచరీ సాధించి మరోసారి సూపర్ స్టార్గా అవతరించాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 544 పరుగులు సాధించి 186 పరుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. ఇంకా ఇంగ్లాండ్ ఆలౌట్ కాకపోవడం గమనార్హం. గతంలో విదేశీ గడ్డపై ఒక ఇన్నింగ్స్లో ఇండియా 500 కంటే ఎక్కువ పరుగులు 2015లో సిడ్నీలో సమర్పించుకుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత మాంచెస్టర్లో 2025లో ఈ మ్యాచ్లో ఇండియా 500కు పైగా పరుగులు సమర్పించుకుంది. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే 2015 తర్వాత ఈ టెస్ట్ మ్యాచ్తో కలిపి 3 సార్లు టెస్టుల్లో ఇండియా 500కు పైగా పరుగులు సమర్పించుకుంది. ఈ 3 సందర్భాల్లో కూడా ఇంగ్లాండ్ జట్టే 500 స్కోరు చేయడం గమనార్హం. ఈ మ్యాచ్లో కెప్టెన్ గిల్, కోచ్ గంభీర్ పొరపాటున ఇంగ్లాండ్ను గెలిపించడానికి మాస్టర్ ప్లాన్ వేశారా అనే అనుమానం కలుగుతోంది. ఇలా చెప్పడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి. మొదటిది, నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఒక ప్రొఫెషనల్ బౌలర్ను, ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ను తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆకాష్ దీప్ కూడా జట్టులో లేడు. అన్షుల్ కంబోజ్ ఎలా బౌలింగ్ చేస్తాడో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ని సెలెక్ట్ చేయడం పెద్ద బ్లండర్. బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించిన శార్దూల్ బౌలింగ్లో సగటున ఓవర్కు 5కు పైగా పరుగులు సమర్పించుకుని పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. రెండవ కారణం ఏంటంటే ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ గాయపడినప్పుడు వీరికి రీప్లేస్మెంట్ కింద ఇప్పటికే తనను తాను నిరూపించుకున్న హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకుంటారు అని అందరూ భావించారు. కానీ అలా తీసుకోకుండా అసలు అంతర్జాతీయ అనుభవమే లేని, స్పీడ్గా బౌలింగ్ కూడా చేయలేని, బంతిని స్వింగ్ చేయలేని అన్షుల్ కంబోజ్కు అవకాశం ఇచ్చారు. అతడేమో సగటున ఓవర్కు 5 పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. మూడవ కారణం ఏంటంటే ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత ఫాస్ట్ బౌలర్లను, స్పిన్నర్ జడేజాను అద్భుతంగా ఆడుతూ పరుగులు రాబడుతుంటే 68వ ఓవర్ వరకు సుందర్కు ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు. అయితే సుందర్ అంత లేటుగా బౌలింగ్కు వచ్చి కూడా తక్కువ సమయంలో తన స్పిన్తో మ్యాజిక్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. కానీ అంతలోనే కొత్త బంతిని తీసుకునే సమయం రావడంతో సుందర్ ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. సుందర్కు గనుక కాస్త ముందుగానే బౌలింగ్ ఇచ్చుంటే అతడు ముందే వికెట్లు పడగొట్టుండేవాడు. అప్పుడు ఇంగ్లాండ్కు ఇంత ఆధిక్యం వచ్చి ఉండేది కాదు కదా అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంగ్లాండ్ ఖచ్చితంగా 200 కంటే ఎక్కువ ఆధిక్యాన్ని సాధిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా మ్యాచ్ గెలవడం అసాధ్యం. ఈ మ్యాచ్ను డ్రా చేయాలి అంటే ఇండియా ముందు ఒకే ఒక దారుంది. అదేంటంటే 4వ రోజు ఇంగ్లాండ్ను త్వరగా ఆలౌట్ చేయాలి. ఆ తర్వాత ఇండియా కనీసం 300 పరుగుల ఆధిక్యం సాధించేలా బ్యాటింగ్ చేయాలి. అదే సమయంలో 5వ రోజు మొదటి సెషన్ కూడా పూర్తిగా ఆడి చివరి 2 సెషన్లు మాత్రమే ఇంగ్లాండ్కు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలి. ఇలా చేస్తేనే ఇండియా ఈ మ్యాచ్ను డ్రా చేయగలదు. ఇలా చేయలేని పక్షంలో ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం ఖాయం. 4వ టెస్టు 3వ రోజు హైలైట్స్ విషయానికొస్తే ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్లు నష్టపోయి 225 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించింది. నిన్నటి కంటే ఈ రోజు మొదటి సెషన్లో టీమిండియా బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లు పోప్, రూట్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ వికెట్లు పడకుండా జాగ్రత్త పడుతూ పరుగులు రాబట్టారు. దీంతో మెల్లిగా ఇంగ్లాండ్ జట్టు స్కోరు 300 మార్కు దాటింది. చూస్తుండగానే పోప్, రూట్ ఇద్దరు అర్ధ సెంచరీలు పూర్తి చేసుకుని 3వ వికెట్కి సెంచరీకి పైగా భాగస్వామ్యం నెలకొల్పి ఇండియాకి చెమటలు పట్టించారు. దీనికి తోడు ధ్రువ్ జురెల్ ఒక క్యాచ్ నేలపాలు చేయడం, జడేజా ఒక సింపుల్ రనౌట్ను మిస్ చేయడం కూడా ఇంగ్లాండ్కు కలిసొచ్చింది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు మొదటి సెషన్లో 1 వికెట్ నష్టపోకుండా 107 పరుగులు సాధించింది. సుందర్కు బౌలింగ్ ఇవ్వడానికి గిల్కు 68 ఓవర్ల సమయం పట్టింది. ఎట్టకేలకు 69వ ఓవర్లో బౌలింగ్ను తీసుకున్న సుందర్ చక్కగా బౌలింగ్ చేస్తూ 2వ సెషన్లో సూపర్ మ్యాజిక్తో ఆకట్టుకున్నాడు. 71 పరుగుల వద్ద పోప్ను, 3 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ను అవుట్ చేసి టీమిండియాలో కొత్త జోష్ నింపాడు. అలా రూట్, పోప్ నెలకొల్పిన 144 పరుగుల భాగస్వామ్యానికి సుందర్ తెరదించాడు. అయితే ఆ జోష్ ఎక్కువసేపు నిలవలేదు. ఎందుకంటే రూట్ క్రీజులో పాతకుపోయి నెమ్మదిగా సెంచరీ సాధించాడు. మరోసారి రూట్ తానెందుకు స్టార్ ప్లేయర్ అనే విషయాన్ని నిరూపిస్తూ సూపర్ బ్యాటింగ్తో అబ్బురపరిచాడు. కళాత్మక షాట్స్, మంచి టెస్ట్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లాండ్కు వెన్నెముకలా నిలిచాడు. మరో ఎండ్లో స్టోక్స్ కూడా అదిరిపోయే బ్యాటింగ్తో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇదే క్రమంలో రూట్ కొన్ని అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. జో రూట్కు ఇది 38వ టెస్టు సెంచరీ. ఈ మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా టెస్టుల్లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోర్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో
67 సార్లతో రూట్ రెండవ స్థానంలో ఉన్నాడు. 68 సార్లతో సచిన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా మాంచెస్టర్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక బ్యాటర్గా చరిత్రకెక్కాడు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ని వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకున్నాడు. మొదటి స్థానంలో సచిన్ కొనసాగుతున్నాడు. ఇక్కడ ఒక ఆసక్తికర అంశం ఏంటంటే 2021 నుండి ఇప్పటి వరకు రూట్ 21 టెస్ట్ సెంచరీలు సాధించాడు. మరే బ్యాటర్ కూడా ఇంత తక్కువ కాలంలో అన్ని సెంచరీలు సాధించలేదు. ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియాతో ఆడిన మ్యాచ్ల్లో రూట్ ఇప్పటి వరకు 9 సెంచరీలు సాధించాడు. దీంతో ఇంగ్లాండ్ గడ్డలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రూట్ నిలిచాడు. దీంతో పాటు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రూట్ 38 సెంచరీలతో 4వ స్థానానికి చేరుకున్నాడు. అలా ఈ మ్యాచ్లో రూట్ రికార్డ్స్ మోత మోగించాడు. రూట్, స్టోక్స్ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ టీమిండియా బౌలర్స్పై మంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కానీ 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టోక్స్కు తొడకండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఇక మరో ఎండ్లో ఉన్న రూట్ ఆ తర్వాత కొద్దిసేపు బ్యాటింగ్ చేసి 150 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో స్టంపౌట్ అయ్యాడు. ఆ తర్వాత మరో డేంజర్ బ్యాటర్ జెమీ స్మిత్ను బుమ్రా 9 పరుగులకి అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ కీలక బ్యాటర్లందరూ పెవిలియన్ చేరారు. బుమ్రా తీసిన ఈ వికెట్తో ఇంగ్లాండ్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్లలో 50 వికెట్లతో 3వ స్థానంలో నిలిచాడు. 53 వికెట్లతో అక్రమ్ మొదటి స్థానంలో ఉన్నాడు. క్రిస్ వోక్స్ 4 పరుగులకు సిరాజ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే ఆ తర్వాత రిటైర్డ్ హర్ట్గా వెళ్లిన స్టోక్స్ మళ్లీ రీఎంట్రీ ఇచ్చి పరుగులు చేయడం ప్రారంభించాడు. అతడికి లియామ్ డాసన్ కూడా అండగా నిలిచాడు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు నష్టపోయి 544 పరుగులు చేసింది. స్టోక్స్ 77 పరుగులతో, లియామ్ డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ 186 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.